సనాతన ధర్మం ప్రాధాన్యతను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాటి చెప్పేలా పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభ జరిగిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సనాతన ధర్మం పట్ల అంకిత భావంతో ఉన్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. తిరుపతి నగరంలోని ఆయన నివాసంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. గురువారం సాయంత్రం నగరంలో జరిగిన వారాహి బహిరంగ సభ విజయవంతం చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, యువతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని, వాటికి ప్రతి సంవత్సరం నిధులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం గొప్ప పరిణామమని అన్నారు. దేవుడిని నల్లరాయన్న కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ను విమర్శించే అర్హత లేదని అన్నారు. అన్య మతాన్ని ఆచరించే కరుణాకర్ రెడ్డికి సనాతన ధర్మంపై నీతులు చెప్పే స్థాయి లేదని అన్నారు. సూడో మనిషి కరుణాకర్ రెడ్డి అని ఆయన తెలిపారు. సనాతన ధర్మం పట్ల అంకిత భావంతో ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యి తమ పాలనలో కల్తీ కాలేదని ప్రమాణం చేసే ధైర్యం కరుణాకర్ రెడ్డికి లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ను గాని, ఆయన పిల్లల జోలికి గాని వస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కరుణాకర్ రెడ్డికి ఆయన కొడుకు అభినయ్ రెడ్డిలకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదని అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు 5 సభ్యులతో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన మీడియాతో అన్నారు. మొట్టమొదటి సభ చాలా విజయవంతంగా సాగింది. ఒక తిరుపతి తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామికి నైవేద్యాల్లో ఉపయోగించే నెయ్యి పదార్థాలు, ఆహార పదార్థ ధాన్యాలు ఇవన్నిటి కూడా కలుషితమైంది, కల్తీ జరిగింది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తప్పు జరిగింది, క్షమించు. గత పాలకులు, నాయకులు చేసిన తప్పులకు నేను క్షమాపణ కోరుకుంటానని భగవంతునికి ప్రాయశ్చిత్తం చేసి శాంతి ఒక కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమం జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేయడం, శాంతింపజేయడం చాలా సంతోషం. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను కూడా మొదలుపెట్టి 13 రోజులు పూర్తి చేసుకొని తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కులతో వచ్చి కాలినడకన తిరుమలకు చేరుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని మొక్కులు తీర్చుకొని, అదేవిధంగా నేను భగవంతుడా గత పాలకులు తప్పు చేశారు, క్షమించు అని కోరుకొని తిరిగి వచ్చి తిరుపతిలో ప్రజలకు వివరించడానికి కోసమే ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షను విరమించుకొని ప్రజలకు తెలియజేయడానికి కోసం సనాతన ధర్మాన్ని దేశం మొత్తం చాటి చెప్పే విధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాటి చెప్పి, దీనికి కావాల్సిన ఈ సనాతన ధర్మానికి కావాల్సిన చట్టాలు, నిధులు సమకూర్చి ఈ యొక్క కార్యక్రమాలను కూడా సిస్టమేటిక్గా చేయాలనే ఒక ముఖ్య కారణంతోనే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది.